షలోమ్. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. Salvation is found in no one else, for there is no other name under heaven given to mankind by which we must be saved. దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుని త్యాగపూరితమైన సమర్పణ మనలను పాప విముక్తిని గావించింది. దేవుని శక్తి మనకు మృతులలో నుండి పునరుద్ధానాన్ని ప్రసాదించింది. ఆదియందున్న వాక్యము మన మధ్య శరీరధారిగా జీవించటాన్ని బట్టి, మన శిక్ష యావత్తును సిలువలో భరించటాన్ని బట్టి, మన పట్ల దేవాది దేవునికున్న ఎంపతి వాత్సల్యతను బట్టి మనకు నిత్య జీవం లభించింది. యేసయ్య తండ్రి వద్ద చేస్తున్న విజ్ఞాపనలను బట్టి ఆయన కృపచేత మనము జీవము కలిగి చెలించుచూ ఉన్నాం. వికృతంగానూ విరిగిపోయిన స్థితిలో ఉన్న ఈ ప్రపంచంలోని సమస్త మానవాళికి క్రీస్తు యొక్క త్యాగపూరిత యాగం ద్వారా మాత్రమే రక్షణ లభించింది. హీ ఈజ్ అవర్ సేవియర్ బికాస్ హీ వాజ్ విల్లింగ్ టు కమ్ టు దిస్ వరల్డ్. సమస్త లోకమును జయించి మనలను విజేతలుగా నిలిపిన యేసు నామంలోనే రక్షణ. యేసు నామం అన్నిటికంటే పైనున్న నామం. హల్లెలూయా. సర్వదయానిధి వందనాలు తండ్రి, మా పాపమును శాపమును భరించి యేసు నామంలో మాకిచ్చిన స్వతంత్రతను బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.